నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను టీస్వాట్ ద్వారా అభ్యర్థులకు అందించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో ముఖ్యంగా వృద్ధుల సంక్షేమానికి సంబంధించి పార్ట్ 1లో అనేక విషయాలు చర్చించాం. ఈరోజు పార్ట్ 2లో మరికొన్ని విషయాలను చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాం. నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న సందర్భం. అందులోనూ సమాజంలో అత్యంత అనుభవం కలిగినటువంటి సమాజానికి మార్గనిర్దేశకులు ఉన్నటువంటి వృద్ధుల సంక్షేమానికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో మనకి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల జాబితాలో వృద్ధులను కూడా ఒక ప్రశ్నగా అడగడానికి అవకాశం ఉంది. వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు చూసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తాం. వృద్ధుల సంక్షేమానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 2013లో వయోశ్రేష్ఠ సమ్మాన్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వృద్ధులకు కుటుంబ వ్యవస్థ అదే పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించలేకపోతుంది కాబట్టి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా కొంతమంది సోషల్ యాక్టివిస్ట్స్ ఎవరైనా ఉన్నారో వారు స్వచ్ఛందంగా వృద్ధుల సంక్షేమం కోసము కృషి చేస్తున్నందుకు వారిని సత్కరించేటువంటి ఉద్దేశంతో వారిని గుర్తించి గౌరవించేటువంటి ఉద్దేశంతో వయో శ్రేష్ఠ సమ్మాన్ 2013లో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇట్లాంటి కార్యక్రమాల వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై కేంద్ర కుటుంబాలు ఏర్పడ్డాయి. సో ఈ కేంద్ర కుటుంబాల్లో కేవలం తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే అంటే మళ్ళీ పిల్లలు కనుక వివాహం జరిగితే వాళ్ళు సపరేట్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి వృద్ధులకు సరైనటువంటి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఒక అవసరము చాలా ఉంటుంది. సో ఆ అవసరానికి సంబంధించి మనుషులు అందుబాటులో ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోయిన సందర్భం భారతదేశంలో గత 2 దశాబ్దాలుగా చాలా పెరిగింది. సో ఈ నేపథ్యంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఈ వృద్ధుల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు కాబట్టి వారిని గుర్తించి గౌరవించేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మనకి మరొక అంశం కూడా కొన్నిసార్లు మనకి అబ్జెక్టులో విధానంలో ప్రశ్నలు అడిగేటప్పుడు వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాల్లో ఈ అక్టోబర్ 1 ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ముఖ్యంగా ఆ రోజు ఏం చేస్తున్నారంటే వృద్ధుల సేవలకు సంబంధించి దాదాపు ఒక 13 అంటే ఫస్ట్లో 11 ఉండే తర్వాత ఇప్పుడు 13 కేటగిరీల్లో వయోశ్రేష్ఠ సమ్మాన్ పురస్కారాలని అందించడం జరుగుతుంది. సో ఇదొక భావన గుర్తుపట్టుగా అంటే తర్వాత మరొక కార్యక్రమం ఏదైతుందో వరిష్ట పింఛన్ బీమా యోజన పథకం అంట. సో పింఛన్ బీమా దాని గురించి అది ఆటోమేటిక్గా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమంగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. సో 2014లో పెన్షన్ బీమా యోజన పథకాన్ని ప్రారంభించారు. సో దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు ఆర్థిక భద్రతను కల్పించడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి అంశం. సో జనరల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసరా పెన్షన్లో భాగంగా వృద్ధులకి మనకి 2016 రూపాయలు నెలకు పెన్షన్ అందిస్తున్నది. దాని యొక్క ఉద్దేశం కూడా ఆర్థిక భద్రతను వృద్ధులకు ఆర్థిక భద్రతను నిర్వహించడం. బట్ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ పెన్షన్ బీమా యోజన పథకాన్ని ఎల్ఐసి నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఎల్ఐసి నిర్వహణలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. తర్వాత మరొక కార్యక్రమం సంకల్ప్ 2014. సో ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వివిధ సంక్షేమ పథకాల అమలుకు గాను పింఛన్దారుల సేవలను ఉపయోగించుకోవడం. అంటే జనరల్గా ఎస్పెషల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ అనేటువంటి ఒక డిపార్ట్మెంటు ఏం చేసిందంటే సంకల్ప్ అనే కార్యక్రమాన్ని ఉద్దేశం ఏంటంటే 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు సో వాళ్ళు సహజంగానే కాలక్షేపము అంటే దాని మీద వాళ్ళకు ఉండే అనుభవం ఇవన్నిటిని పరిగణలోకి తీసుకొని వారి సేవలను కూడా ఉపయోగించుకోవాలనే ఉద్యమం దాన్ని ప్రతిపాదించారు. అంటే ఒక రకంగా అది వాలంటరీగా చేయడం తర్వాత వాళ్ళకి కొంత ఆదాయాన్ని కూడా ఇవ్వడం. మరొక కార్యక్రమం జీవన్ ప్రమాణ్ 2014. ముఖ్యంగా ఇది పదవి పొందినటువంటి అంటే రిటైర్ అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకి పెన్షన్ అందించేటువంటి కార్యక్రమము జీవన్ ప్రమాణ్ అనేటువంటిది.
సో దీంట్లో ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను కూడా ఈ పెన్షనర్లు పొందేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత మరొక కార్యక్రమం ఇందిరాగాంధీ జాతీయ వృద్ధుల ఆ, పథకం ఉండడం. ఇది 60 సంవత్సరాలు పైబడిన వారికి అందించేటువంటి ఈ కార్యక్రమం. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి స్థాయిని బట్టి ఆ కార్యక్రమాన్ని దీంట్లో విలీనం చేసుకొని దీన్ని రెండింటిని కలుపుకొని అమలు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. సో కండిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మన దగ్గర ఆసరా 2016 ఇచ్చేటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పథకం రెండింటిని కూడా కలిపి మనం అమలు చేస్తున్నాం. అంటే కేంద్ర ప్రభుత్వము వాళ్ళ పెన్షన్ అందించడం, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ అందించడం, 2 సార్లు పెన్షన్ అందించడం కష్టం కాబట్టి ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో వృద్ధులకు సంబంధించి కానీ ఇతర బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సందర్భాల్లో వారి కార్యక్రమాలను అమలు చేసేటువంటి సందర్భాల్లో సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాయి. సో దాంట్లో మనకి 60 నుంచి 79 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి దాదాపు 200 చొప్పున, అదేవిధంగా 80 సంవత్సరాలు పైబడిన వారికి నెలకు 500 చొప్పున పెన్షన్ను అందించేటువంటి, అంటే ఇది 2 స్లాబులు ఉంటాయి. సో ఒక్కోసారి అభ్యర్థులకి స్టేట్మెంట్స్ రూపంలో వీటిని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందిరాగాంధీ పెన్షన్ పథకం, జాతీయ పెన్షన్ పథకం సంబంధించి చెప్పేటప్పుడు 200 స్లాబ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా 500 స్లాబ్ ఉన్నటువంటి వాళ్ళు. సో 60 నుండి 79 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారికి 200, 80 సంవత్సరాలు పైబడిన వారికి 500 పెన్షన్ను అందించే సందర్భం ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో వృద్ధులకు సంబంధించి చెప్పేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అందిస్తున్నటువంటి కార్యక్రమం, అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక వికలాంగులకు 3016 ఉంటుంది, మిగతా వారందరికీ కూడా 2016 చొప్పున అందిస్తుంది. సో ఇది ఒకటి ముఖ్యమైన అంశం. తర్వాత మరొక కార్యక్రమం ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన. దీన్ని 2015లో ప్రారంభించారు. సో దీని ఉద్దేశం కూడా ముఖ్యంగా ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించడం అనేది దీని ఉద్దేశం. అంటే 70 సంవత్సరాల వరకు ఉన్నారు కాబట్టి. సో కనీస ప్రీమియం దాదాపు ₹12 పెట్టారు. తర్వాత ఇంకొకటి వృద్ధులకు సంబంధించి అడిగేటువంటి ప్రశ్నల్లో ప్రధానంగా కొన్ని సంస్థలు వృద్ధుల సంక్షేమాని కోసం పాటుపడుతున్నటువంటి కొన్ని సంస్థలను కూడా ఇందులో అడిగే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ అనేటువంటిది అందులో ఒక ఎగ్జాంపుల్. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఈరోజు సాంఘిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏదైతుందో, సో దాని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సంస్థ. సో వీళ్ళు ప్రధానంగా ఏం చేస్తారు అంటే, వృద్ధుల సంరక్షణకు సంబంధించినటువంటి వారికి ముఖ్యంగా వారి వృద్ధుల సంరక్షణ కోసము కొన్ని ప్రత్యేకమైన యంత్రాంగాలను ఏర్పాటు చేశారు. దాంట్లో ఎస్పెషల్లీ ఫీల్డ్ లెవెల్లో వృద్ధులకు సంబంధించిన సమస్యలపైన సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళకు, సో వారిని ఒక రకంగా చెప్పాలంటే వృద్ధులకు సేవలు అందించేటువంటి మానవ వనరులు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ మైండ్ సెట్ ఉండేటువంటి ఆ స్కిల్స్, ఆ నైపుణ్యము, ఆ ఆలోచన, అదేవిధంగా వారి పట్ల సానుకూల దృక్పథం ఉన్నటువంటి వారిని కేర్ టేకర్లు లేదా సూపర్వైజర్లుగా తయారు చేస్తారు. ప్రాక్టికల్స్ ట్రైనింగ్ ఇచ్చేసి, సో వారి ద్వారా ముఖ్యంగా వృద్ధుల సంక్షేమాని కోసము వారిని నియమించడం జరుగుతుంది. తర్వాత వారికి మరిన్ని శిక్షణ కార్యక్రమాలు, అవసరమైనటువంటి అప్డేట్స్ కూడా అందిస్తారు. తర్వాత ముఖ్యంగా వృద్ధులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో, వృద్ధులకు సంబంధించినటువంటి సమస్యలు, వాటిని చదివేటువంటి అధ్యయనం చేసే శాస్త్రం ఉంటుంది. దాన్ని జెరంటాలజీ అంటారు. వృద్ధులకు సంబంధించి అనేటువంటి ఇది కూడా ముఖ్యమైనటువంటిది. సో ఎగ్జామ్లో ఒకసారి వృద్ధులకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ ఇతర అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? జెరంటాలజీ అంటారు. సో మెడికల్లో డిపార్ట్మెంట్లో, మెడికల్కి సంబంధించి చెప్పేటప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్లో మనకి జెరియాట్రిక్స్ అనేటువంటిది, సో జెరంటాలజీతో పాటు జెరియాట్రిక్స్ అనేటువంటి ఒక విభాగం కూడా ఉంటుంది. అంటే వృద్ధులకు సంబంధించినటువంటి వ్యాధులకు చికిత్స అందించేటువంటి ఒక విభాగం కూడా ఉంటుంది. అంటే మనకి చిన్నపిల్లలకు పీడియాట్రిక్స్, చిన్నపిల్లలకు సంబంధించి పీడియాట్రిక్స్ ఎట్లయితే ఉంటుందో వృద్ధులకు సంబంధించి జెరియాట్రిక్స్ అని అంటాం, జెరంటాలజీ కాబట్టి. సో దీని అర్థం ఏమిటంటే, వృద్ధులకు సంబంధించినటువంటి సమస్యలు అనివార్యం, ముఖ్యంగా జీవశాస్త్రపరంగా బయాలజికల్గా ఖచ్చితంగా ఒక నిర్దిష్ట వయసు తర్వాత వ్యాధులు తప్పనిసరిగా సంభవిస్తాయి. కాబట్టి మనకు అనేక శాస్త్రాలు మనకు ఎట్లయితే వెలుగులోకి వచ్చాయో, ఇప్పుడు కార్డియాలజీ హార్ట్కి సంబంధించి అని చెప్తున్నాం, అట్లా అది అవయవాలకు సంబంధించి చెప్పేటం. అదేవిధంగా వర్గాలకు సంబంధించి చెప్పేటప్పుడు చిన్నపిల్లల గురించి పీడియాట్రిక్స్, అట్లాగే వృద్ధుల గురించి జెరియాట్రిక్స్ అనేటువంటి 2 ప్రత్యేకమైనటువంటి వైద్య శాస్త్ర విభాగాలు ఉన్నాయి. కాబట్టి సో వృద్ధులకు సంబంధించి
వ్యాధులు ఇతర అంశాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెరంటాలజీ అంటారు. మెడికల్గా వాళ్ళకి మెడికల్కి సంబంధించి అంటే మెడికల్గా వాళ్ళకి వైద్యాన్ని అందించేటువంటి విభాగాన్ని జెరియాట్రిక్స్ అంటారు. తర్వాత మరొక కార్యక్రమం ఏదైతుందో వృద్ధుల కోసము సమగ్ర కార్యక్రమం అంటాం. సో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డ్ ఏజ్. సో ఇది 1992లో ప్రతిపాదించినటువంటి కార్యక్రమం. సో దీంట్లో ఏమేమి ఉంటాయి, చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. జనరల్గా ఈ వృద్ధాశ్రమాల ఏర్పాటు అనేది అతి ముఖ్యమైన అంశం. సో నిజానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వృద్ధాశ్రమాల ఏర్పాటు అనేది అతి ప్రధానమైనటువంటి అంశం ఉంది. తర్వాత మొబైల్ మెడికేర్ యూనిట్లను వాళ్ళకి స్థాపించడం. సో వృద్ధులు హాస్పిటల్స్కు రాలేని పరిస్థితిలో ఉంటారు. సో శరీరం సహకరించదు కాబట్టి మొబైల్ మెడికేర్ యూనిట్స్, సో మొబైల్ వ్యాన్స్ ద్వారా వారి దగ్గరికే చేరి వారి సమస్యలకు పరిష్కారం కోసం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ వృద్ధాశ్రమాలను లేదా మొబైల్ మెడికేర్ యూనిట్లను స్థాపించి వాటి నిర్వహణ కోసము కొన్ని ప్రభుత్వేతర సంస్థలు, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓస్ ఏవైతున్నాయో వాటి యొక్క సహకారం. తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానికంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ పాత్ర ఉంటుంది. తర్వాత స్థానిక సంస్థలకు సో దీన్ని అంటే వాళ్ళు నిర్వహించే విధంగా ఎన్జిఓస్ కానీ లేదా పంచాయతీరాజ్ సంస్థలు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో అర్బన్ లోకల్ బాడీస్, పట్టణ స్థానిక సంస్థలు ఇవి నిర్వహిస్తున్నప్పుడు వారు చేసేటువంటి ఖర్చులు దాదాపు 90% ఆర్థిక సాయం అందుతుంది. సో దీన్ని 2008లో మరొకసారి పునఃసమీక్షించారు. అంటే ఏవైనా కొన్ని ఎన్జిఓస్ అంటే అంతర్జాతీయంగా రెడ్ క్రాస్ లాంటి సంస్థలు స్థానికంగా ఉండేటువంటి కొన్ని ఎన్జిఓస్తో కలిసి ఇట్లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎకనామికల్ సపోర్టు అవసరం కాబట్టి, ఆర్థికపరమైనటువంటి సహాయం కావాలి కాబట్టి దీని ద్వారా అంటే ఈ కార్యక్రమం వృద్ధుల కోసం సమగ్ర కార్యక్రమం 1992లో వచ్చినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ఎన్జిఓస్కి 90% ఎకనామికల్ సపోర్ట్ చేస్తున్నారు. సో దీన్ని 2008లో సమీక్షించి మరిన్ని అంశాలు కూడా దీనిలో చర్చం జరిగింది. ఇది ఒక పార్ట్. తర్వాత ఇంకా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే సో వృద్ధులకు సంబంధించినటువంటిది ఆసరా పథకం. సో ఆసరా పథకాన్ని మనకి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక వర్గాలను అంటే వృద్ధులతో పాటు అనేక వర్గాలను కూడా ఈ ఆసరా పథకంలో భాగంగా ఆదుకోవడం జరుగుతున్నది. సో దీన్ని 2004లో ప్రారంభించారు. సో ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా వృద్ధులకు సంబంధించినటువంటి సో ఒకసారి క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి వృద్ధులకు సంబంధించినటువంటి ఈ పథకాన్ని రక్షణ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాను. ఆసరా అనేటువంటిది అది పథకంలో అనేక మంది లబ్ధిదారులు ఉన్నారు. దాంట్లో వృద్ధులకు సంబంధించినటువంటి పథకం ఏదైతుందో అని రక్షణ అంటాం, చేనేత కార్మికులకు చేయూత అంటాం, వితంతువులకు జీవనాధారం, అట్లా వేరు పేర్లతో ఉంటుంది. బట్ వృద్ధుల గురించి చదివేటప్పుడు వృద్ధులకు సంబంధించినటువంటి కార్యక్రమం పేరు ఏమిటన్నప్పుడు అది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ గీత కార్మికుల కోసం ఉండేదాన్ని ఆలంబన, వికలాంగులకు ఉండేటువంటి భద్రత, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు భరోసా అనేటువంటి పేరుతో సో ప్రభుత్వము ఆసరా పెన్షన్లు అందిస్తున్నది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మరికొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో వృద్ధులకు సంబంధించినటువంటి ఆరోగ్య రక్షణ సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమాన్ని 2010-11లో ప్రారంభించింది. దీంట్లో జాతీయ స్థాయి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక అర్థం చేసుకునేటప్పుడు మౌలికంగా జాతీయ స్థాయి కార్యక్రమం ఏదైనా కానీ ఇది వృద్ధులకు సంబంధించిందైనా ఎవరికి సంబంధించిందైనా మౌలికంగా ఆ వర్గాలకు సంబంధించినటువంటి స్థానికంగా ఉండేటువంటి అవకాశాలు ఏవైతున్నాయో వాటిని ఉపయోగిస్తారు. ఇప్పుడు సపోజ్ వృద్ధులకు సంబంధించి చెప్పేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఆర్థిక భద్రతను ఏ మేరకు అందిస్తున్నాయనేటువంటిది సపోర్ట్గా ఈ కార్యక్రమం మళ్ళీ కొంత చేయడం. అదే ఆరోగ్యానికి సంబంధించి కూడా వారికి ఉచిత హెల్త్ కార్డులు అందిస్తున్నారా లేదా అనేటువంటి సందర్భం. అదేవిధంగా వైద్య చికిత్స పొందినప్పుడు వారికి ఫ్రీగా వైద్యాన్ని అందిస్తున్నారా, ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ లాంటి కార్డుల ద్వారా ఏదైతుందో అది బీపీఎల్తో సంబంధం లేకుండా కొన్ని సందర్భాల్లో బిలో పావర్టీలో వృద్ధులను ఒక గ్రూపుగా పరిగణలోకి తీసుకొని వారికి ఆరోగ్యపరమైనటువంటి ముఖ్యంగా మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి సో ఇది ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ చేసినటువంటి కార్యక్రమాన్ని చూస్తాం. తర్వాత మరికొన్ని సందర్భాలు ఇప్పటికీ మనము ప్రధానంగా వృద్ధులు లేదా వికలాంగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో
రవాణాకు సంబంధించినటువంటిది కనబడుతుంది. సో ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు వాళ్ళకి ఒకటి సరైనటువంటి అంటే వెసులుబాటు లేకపోవడం కావచ్చు. వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు క్యూ లైన్‌లో ఎక్కువ కాలం వాళ్ళు నిలబడి ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కౌంటర్స్‌ని ఏర్పాటు చేయడం కావచ్చు. తర్వాత ప్రయాణించేటప్పుడు వారికి ప్రత్యేకమైన సీట్లు కూడా కేటాయించడం. సపోజ్ మనకు ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులలో వృద్ధులకు కేటాయించినటువంటి ఓల్డ్ ఏజ్ రిజర్వ్డ్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేటువంటిది పెడతారు. వికలాంగులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఓల్డ్ ఏజ్ అనేటువంటిది. సో దీంట్లో ఒక రకంగా వృద్ధుల యొక్క సంక్షేమంలో అంశంగానే చూసే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈవెన్ ట్రాన్స్పోర్ట్‌లో ఎయిర్‌లైన్స్‌లో కూడా విమాన ఛార్జీల్లో కూడా దాదాపు 50% రాయితీని అందించేటువంటి సందర్భం కనబడుతుంది. సో సీనియర్ సిటిజన్స్ కాబట్టి, సో సీనియర్ సిటిజన్స్‌ని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దాదాపు అన్ని అన్ని దేశాల్లో జరుగుతుంది. అదేవిధంగా భారతదేశం జరుగుతుంది. ముఖ్యంగా విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ఛార్జీల్లో 50% రాయితీని అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఐటీకి సంబంధించినటువంటి అంశం కనుక చూస్తే, సో వీళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో వృద్ధులకు సపరేట్గా ఎగ్జామ్షన్స్ మనం ప్రతి సంవత్సరం బడ్జెట్ వచ్చినప్పుడు ఈ ఐటీకి సంబంధించినటువంటి స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఈ స్లాబ్ రేట్స్లో వృద్ధులకు మిగతా వారికి నార్మల్గా ఉండేదానికంటే వీరికి కొంచెం ఎక్కువ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. సో మినహాయింపు ఉండటం ఒకటి. తర్వాత ఈ వైద్య చికిత్సలో కూడా కొంత రాయితీ ఉంటుంది. సో తర్వాత ఎల్ఐసి బీమా సదుపాయం కల్పించడం, ఇవన్నీ కూడా వృద్ధుల సంక్షేమంలో భాగంగానే చెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత మనకి వృద్ధులకు సంబంధించినటువంటి అధ్యయనాలు అనేకం జరిగాయి. ఈ అధ్యయనాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకి అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అండ్ హెల్పేజ్ ఇండియా అనేటువంటి ఒక నివేదిక 2011లో మనకి 2011లో ఈ నివేదికను చూస్తారు. దీని ప్రకారం చూస్తే దాదాపు 90 మిలియన్లుగా ఉన్నటువంటి వృద్ధ జనాభా 2026 నాటికి వచ్చేసరికి 176 మిలియన్లకు పెరుగుతుంది. అంటే మరి ఒక రకంగా చెప్పాలంటే 90 మిలియన్ల నుంచి 176 మిలియన్లకు వృద్ధుల జనాభా పెరుగుతుంది అని అంటే, సో సమాజంపై లేదా దేశంపై అనేక ప్రభావం ఎక్కువగా ఉంటుందనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. దానిగా చూస్తే మనం ఒక రకంగా చెప్పాలంటే 2050 నాటికి ప్రపంచంలో ఉండేటువంటి మొత్తము వయోవృద్ధుల్లో ప్రతి 6గురిలో ఒకరు అంటే, సో ఆల్మోస్ట్ ఆల్ అంటే మనకి ప్రపంచ జనాభాలో వృద్ధ జనాభాలో భారత్ వృద్ధ జనాభా 2050 నాటికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది దేనిని సూచిస్తుందంటే భవిష్యత్తులో మనం వృద్ధ జనాభాను ఇప్పుడు ఎలాగో నియంత్రించలేము, బట్ ఏమి చేయలేము. బట్ వృద్ధుల సంక్షేమం కోసం మనం ఎక్కువ కృషి చేయాలనేటువంటిది దీనిలో ప్రధానమైనది. ఇప్పుడు 2050 నాటికి అంటే ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా 2050 నాటికి వృద్ధులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనాటికి వీళ్ళకు ఉండేటువంటి అంటే ప్రభుత్వానికి ఒక అంచనా ఉండాలి అనేటువంటిది దీనిలో ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఇప్పటికే మనం చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. సపోజ్ బాల కార్మికులకు సంబంధించి చెప్పేటప్పుడు కూడా గతంలో చెప్పాం. సో ఆల్మోస్ట్ ఆల్ 25% ఆఫ్ ది చైల్డ్ లేబరు మనకు భారతదేశంలో ఉన్నారు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి చైల్డ్ లేబర్ ప్రపంచంలో 20%, అంటే ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్. అట్లా కొన్ని సమస్యలు సిమిలర్గా 2050 నాటికి వృద్ధ జనాభా కూడా భారతదేశంలో అతి ప్రమాదకర స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. అంటే దీన్ని బ్యాలెన్స్ ఇప్పటి నుండే కొంత రియలైజ్ కావడం ఒక పార్టు. తర్వాత ఈ జనాభా ఉంటుందని ముందే తెలిసినప్పుడు ముందస్తుగా వారి సంక్షేమం కోసం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ విధానాలు ఏమిటి అనేటువంటిది దీనిలో ముఖ్యమైన అంశంగా గుర్తుపెట్టుకోవాలి. సో అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు భారతదేశంలో 2011 జనాభా లెక్కలు అవి మళ్ళీ 2021 నాటికి చాలా మార్పు జరుగుతుంది. బట్ దీంట్లో మనం 2015లో జరిపినటువంటి కొన్ని అధ్యయనాల ద్వారా చూస్తే 2015లో జరిపిన అధ్యయనాలు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 8% ఉన్నారు. సో ఇది 2050 నాటికి వస్తుంది. దాదాపు 2050 నాటికి కనుక చూస్తే డబుల్ కంటే ఎక్కువ అయిపోతున్నారు. అంటే 19%. సో ప్రతి 100 మందిలో 19 మంది
వృద్ధులు ఉంటారు. అంటే ఇది అంటే ఇది ఈ కాన్సెప్ట్ దేనికి సంబంధించిందంటే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు ప్లస్ భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యంగా కొన్ని ఇన్సిడెంట్స్, ముఖ్యంగా చైనాకు సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేవిధంగా జపాన్. ఈ దేశాలలో ఇది ఒక పెద్ద సవాలుగా, అంటే మనం ముందుగా అంచనా వేయకపోవడం వల్ల జరిగినటువంటి సవాల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా కేసులో చైనా ఏం చేసింది, 1980స్లో చాలా ప్రమాదకరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. జనాభా అత్యంత ప్రమాదకరంగా చేసి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా అనేక సమస్యలను ఎదుర్కొన్నది 80స్లో. సో వెంటనే 1980s నుంచి చైనా ప్రభుత్వము 1 or none అనేటువంటి ఒక సూత్రాన్ని ప్రతిపాదించింది. సో ఈ సూత్రం ప్రకారము జనాభాను కంట్రోల్ చేయాలంటే, ఇప్పుడు ఎట్లాగూ ఉన్న జనాభాను మనం ఏం చేయలేము, కానీ ఇంకా జనాభా పెరిగితే ప్రమాదం కాబట్టి కంట్రోల్ చేయాలని చెప్పి ప్రభుత్వం 1 or none అనేటువంటి సూత్రాన్ని పెట్టారు. సో అంతకంటే ఎక్కువ ఉంటే వారికి ప్రభుత్వపరమైనటువంటి సహాయాన్ని నిలిపివేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది, ప్రభుత్వం రాయితీ ఇవ్వదు. సో ఆ పరంపర దాదాపు 20-30 సంవత్సరాలు, అంటే 2010 వరకు ఇది దాని ఇంపాక్ట్ కనబడలేదు. 2010 తర్వాత, ముఖ్యంగా 2010-15 మధ్యలో చూస్తే చైనాలో వీళ్ళందరూ కూడా అంటే అప్పుడు 1980స్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతానాన్ని వద్దనుకున్నారు. దేశంలో జనాభా ఎక్కువ వద్దనుకున్నారు. ఆ యంగ్స్టర్స్ అందరూ ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చేసారు, వాళ్ళు సంతానం వద్దనుకున్నారు. సో ఓవరాల్గా ఏమైంది, చైనా 2 సమస్యలను ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకటి, వృద్ధ జనాభా అకస్మాత్తుగా పెద్ద జనాభా. 1980స్లో ఉన్నటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా 40 ఏళ్ళ తర్వాత, అప్పటికే 30 ఏళ్ళు ఉంటే ఇప్పుడు 70 ఏళ్ళకి వచ్చేసినారు. సో వాళ్ళందరూ వృద్ధులుగా మారిపోవడం, వీళ్ళకి సంతానం లేకపోవడం ఒక సమస్య. ఇప్పుడు ఈ వృద్ధుల జనాభా అత్యధికంగా ఉండడం అనేది ఒక సమస్య అయితే, నెక్స్ట్ ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి అవసరమైనటువంటి జనరేషన్స్ లేకుండా పోయింది. సో ఈ మధ్య మీరు కరెంట్ అఫైర్స్లో కూడా చూసినప్పుడు చైనా ఒక విధానాన్ని పెట్టింది, కనీసం 3 లేదా 2 సంతానాన్ని అందించాలి అనేటువంటి ఒక చట్టం తీసుకొచ్చింది. ఇలా సంతానాన్ని అందించినటువంటి వారికే ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది, ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తుంది అంటూ చెప్పారు. అంటే ఈ జనాభా విధానాన్ని మనం పరిశీలించేటప్పుడు, పాపులేషన్ పాలసీ అంటాం, జనాభా విధానానికి సంబంధించి చెప్పేటప్పుడు పాపులేషన్ పాలసీలో డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతుందో, ఒక నిర్దిష్టమైనటువంటి దశ ఏదైతుందో, అంటే మనకు శ్రామిక శక్తి అంటే 15 నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి వర్గము ఎంత ఉండాలి, తర్వాత 0 నుంచి 14 years ఉన్నటువంటి వర్గం ఎంత ఉండాలి, 60+ ఉన్నటువంటి వర్గం ఎంత ఉండాలి అనేటువంటిది స్పష్టమైనటువంటి ఒక సైంటిఫిక్ వేలో కనుక నిర్ణయించకపోతే తర్వాత కాలంలో ముఖ్యంగా చైనా, జపాన్ లాంటి దేశాలు వృద్ధ జనాభాను ఎక్కువగా భరించడం, అంటే వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గా డబ్బులు ఉన్నాయి, భరించగలుగుతున్నారు. కానీ నెక్స్ట్ తరాన్ని కొనసాగించేటువంటి జనాభా లేకపోవడం సమస్యగా మారుతుంది. సో భారతదేశంలో కూడా మొత్తం 2050 నాటికి 19% జనాభా వృద్ధులుగా ఉండే అవకాశం ఉందంటే, వృద్ధ జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ముందస్తుగానే విధానం రూపొందించుకోవాలి. సో మనకి పిల్లలకి వృద్ధులకు మధ్య ఒక రిలేషన్స్ ఉంటుంది. ఫర్ సపోజ్ మనం 1961 జనాభా లెక్కలను కనుక పరిగణలోకి తీసుకున్నప్పుడు చూస్తే, సో వయోవృద్ధుల సంఖ్య ప్రతి 100 మంది పిల్లలకు, అంటే 100 మంది పిల్లలు ఉన్నారు అనుకుంటే దానికి ప్రపోర్షనట్గా 13.7 మంది వృద్ధులు ఉన్నారు. అదే సమయంలో మనకి 100 మంది పిల్లలు ఉన్నటువంటి, అది 2061లో, 2011 జనాభా లెక్కలు కనుక చూస్తే 100 మంది పిల్లలకు వృద్ధులు 28.4, అంటే దాదాపు రెట్టింపు అయినటువంటి సందర్భం కనబడుతుంది. సో ఇది ఏంటి, దేనికి సంబంధించింది అనేటువంటి కనుక చూస్తే, వృద్ధ జనాభాకి పిల్లలకు ఉన్నటువంటి జనాభా అంటే, సో ఈ పిల్లలే మనకి వృద్ధులుగా మారుతారు కాబట్టి, సో ఈ దశలో అంటే 100 మంది జన్మించి ముందుకు కొనసాగే తండ్రులు వృద్ధాప్యంకి వచ్చేసరికి 13 మందే మిగిలేవాళ్ళు. అప్పుడు వృద్ధుల దశకు చేరుకున్నారు. అంటే మొదలు చాలామంది చనిపోయేటువంటి వారు. కానీ అదే 2011 నాటికి వచ్చేసరికి దాదాపు 28 మంది ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే దీని పాజిటివ్ కోణము కనుక చూస్తే, సో ఒక రకంగా ప్రభుత్వము వైద్య సదుపాయం వృద్ధులకు సంబంధించిన జెరంటాలజీ, జెరియాట్రిక్స్ ఏదైతుందో అవి బాగా ఉండటం వల్ల, అందుబాటులో ఉండటం వల్ల మనకి వృద్ధ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం గుర్తు, అంటే ఇది పాజిటివ్ ఇంపాక్ట్ అనుకోవాలి ఒకసారిగా. కానీ అదే సమయంలో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ప్రిపేర్ కావాలి. ప్రభుత్వ వ్యవస్థలో
ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అంటే మనం ఇట్లాంటి టాపిక్స్ను చదువుకునేటప్పుడు చేసేటప్పుడు ప్రధానంగా వృద్ధులకు సంబంధించినటువంటి సమస్యలను అర్థం చేసుకునేటువంటి పరంపరలో జనాభాకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. సో తర్వాత ఒకసారి కనుక చూస్తే మనకి రాష్ట్రాల వారీగా ఓవరాల్గా రాష్ట్రాల వారీగా కనుక చూసినప్పుడు రాష్ట్రాల్లో మనకి ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి జనాభా అంటే ఆల్మోస్ట్ దేశంలో 60 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర జనాభా ఒక 100 మంది ఉన్నారు అనుకుంటే దాంట్లో వృద్ధులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు చూస్తే కేరళ నెంబర్ 1లో ఉంది. కేరళలో 12.3% మంది వృద్ధ జనాభా ఉంది. తక్కువగా ఉన్నటువంటి చూస్తే అస్సాం లాంటి రాష్ట్రాలు, అస్సాంలో చాలా తక్కువగా కేవలం 6.5% మాత్రమే ఉంది. సో ఇండైరెక్ట్గా మనం దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వృద్ధ జనాభా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏకరీతిగా లేదు అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ తక్కువగా ఉంది అంటే అది కూడా ఒక సమస్య, ఎక్కువగా ఉంది అంటే అది కూడా ఒక సమస్య ఉంటుంది. సో ఇండైరెక్ట్గా ఈ రెండు రాష్ట్రాలను అంటే మనం కేస్ స్టడీగా తీసుకున్న సందర్భం చూస్తే దేశంలో వృద్ధ జనాభా ఏకరీతిగా లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఇప్పుడున్నటువంటి వివిధ అధ్యయనాల ప్రకారం చూస్తే 2050ని ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు గతంలో కూడా చెప్పాం మనం, శ్రామిక శక్తి 15 నుండి 59 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి శ్రామిక శక్తి ఆల్మోస్ట్ ఒక 60% పైబడి ఉంటేనే మనకు పిల్లల్ని వృద్ధుల్ని పోషించేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇది తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా వృద్ధ జనాభా పెరిగినట్టు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో శ్రామిక శక్తి తగ్గి వృద్ధుల జనాభా పెరిగితే సో ఆటోమేటిక్గా ఇప్పుడు జపాన్ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం అదే. సో ఇది బ్యాలెన్స్ కనుక లేకపోతే జనాభా మధ్య ఒక నిష్పత్తి అనేది బ్యాలెన్స్గా లేకపోతే సో చాలా ప్రమాదం ఏర్పడుతుంది అనేట్టు గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత మనకి ఒకసారి కనుక చూస్తే 1971 జనాభా లెక్కల వరకు పరిగణలోకి తీసుకుంటే సో దాంట్లో 15 ఇయర్స్ 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ 2000 అంటే వీళ్ళు ఏమైంది 2001 నాటికి వచ్చేసరికి వీళ్ళంతా యువకులుగా మారిపోయారు, మధ్య వయస్కులు ఉన్నారు. సో అంటే దట్ మీన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనకి లేబర్ ఫోర్స్ ఎక్కువగా కనబడుతున్నది. సో అది మళ్ళీ తర్వాత వీళ్ళు వృద్ధులుగా మారిపోతారు. సో ఆ ఇంబ్యాలెన్సెస్ కూడా అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు అని కారణం ఏంటంటే అప్పుడు పిల్లలు ఎక్కువగా ఉన్నారని చెప్తున్నాం. సో ఈ రిలేషన్స్ తర్వాత రెండవ సమస్య ఏంటంటే మన దగ్గర జనాభా ఉండడం ఒక ఎత్తు అయితే సో ఆ యువ జనాభాకు మనకి సరైనటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల ఉపయోగపడతలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం చాలా వేగవంతంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే 1970స్లో ఉన్నటువంటి ఆ జనరేషన్ ఇప్పుడు 2001 నుంచే 2030-40 వరకు కొనసాగుతారు. బట్ 2030 తర్వాత ఈ వృద్ధ జనాభా మాత్రం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది. సో ఇది ఒక సవాలుగా మారుతుంది. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని సంస్థలు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కొంత ప్రయత్నం చేస్తున్నాయి. 2002లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ మాడ్రిడ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒక యాక్షన్ తీసుకొచ్చింది. సో దీని ద్వారా వారికి వృద్ధుల సంక్షేమాన్ని కృషి చేయడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ కూడా కొన్ని సూత్రాలను ప్రతిపాదించింది. తర్వాత ప్రొక్లమేషన్ ఆఫ్ ఏజింగ్, షాంఘై ప్లాన్ ఆఫ్ యాక్షన్ 2002 ఇవన్నీ వృద్ధుల సంక్షేమానికి, మకావ్ అవుట్కమ్ డాక్యుమెంట్ 2007 ఇవన్నీ కూడా వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విధానాలుగా ఉన్నాయి. అదేవిధంగా వృద్ధుల సంక్షేమానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా మనకి అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. వాటిలో భారతదేశం కూడా అంటే భారతదేశానికి సంబంధించినటువంటి పాత్ర ఏమిటి అని చూస్తే అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి చేస్తున్నటువంటి కృషికి అనుగుణంగా భారత ప్రభుత్వం కూడా వృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా వృద్ధులకు 2 రకాల ముఖ్యంగా ఆర్థిక భద్రత మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. సో ఎకనామికల్ సెక్యూరిటీ అనేది దాదాపు అందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సోషల్ ఆ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్, సామాజిక మతపరమైనటువంటి నేపథ్యంతో సంబంధం లేకుండానే ప్రభుత్వము వీరికి ఆర్థిక భద్రతను కల్పిస్తున్నటువంటి సందర్భం ఉంది. సో అదేవిధంగా అంటే ఆర్థిక భద్రత అనేది మొదటి అంశంగా దానికి పెన్షన్స్
పింఛను అందించడం అనేటువంటిది చాలా ముఖ్యమైన సందర్భం. దాంతోపాటు ఆరోగ్య భద్రత, అంటే 2 రకాల భద్రతలు అవసరం. సో ఆరోగ్య భద్రత సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించడం. ఇంకా సామాజిక భద్రత అనేటువంటి సందర్భంకి వచ్చాం. సోషల్ సెక్యూరిటీ అనేటువంటి పదానికి సంబంధించినప్పుడు ఈ ఆసరా కూడా సోషల్ సెక్యూరిటీ, అది కూడా అంతర్గతం. సో దీంట్లో సామాజిక భద్రత అంటే వృద్ధాశ్రమాల ఏర్పాటు కావచ్చు, వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయడం అనేది దీనిలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. సో ఓవరాల్గా సామాజిక భద్రత, ఆర్థిక భద్రత, అదేవిధంగా ఆరోగ్య భద్రత, వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ వృద్ధుల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనం అంటే వృద్ధుల సంక్షేమానికి సంబంధించినటువంటి యంత్రాంగం ఏదైతుందో ఆ యంత్రాంగము అది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 44లో చెప్పినటువంటి మౌలికమైనటువంటి అంశాలకు అనుగుణంగా రాజ్య వ్యవస్థ అనేక విధానాలు రూపొందించి కార్యక్రమాలను అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకునేటప్పుడు కొన్ని భావనల ఆధారంగా, అంటే వాటిని అర్థం చేసుకోవడానికి భావనలు, అదేవిధంగా కొన్ని ఫ్యాక్ట్స్ ఏ విధంగా, ఇది ఎక్కడ చాలాసార్లు క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్యాక్ట్స్ బేస్డ్గా వస్తాయి. సో ఫ్యాక్ట్స్ను అభ్యర్థులు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోగలుగుతారో సో వాళ్ళకి ఎక్కువగా అంటే క్వశ్చన్స్కి సమాధానం పెట్టే అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ విభాగం నుంచి కూడా ఒక ప్రశ్న తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని అభ్యర్థులు సరైనటువంటి సమాధానం గుర్తించాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.